మరికొన్ని గంటల్లో లోక్సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోక్సభలోని 7 నియోజకవర్గంలో కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 3 అంచెల భద్రత నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో లోక్సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అన్ని భద్రతా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోక్సభలోని 7 నియోజకవర్గంలో కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 3 అంచెల భద్రత నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, రేపు ఓటింగ్ కోసం ఓట్ల లెక్కింపు కోసం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే కౌంటింగ్ ప్రక్రియకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టుగా కూడా ఎన్నికల కమిషనర్ చెప్పారు. అలాగే కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా కాసేపటి క్రితమే ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో చూసుకోవచ్చు. మొత్తం ఈసారి మహిళా ఓటర్లు కావచ్చు, అలాగే ఇంటికే పరిమితమైనటువంటి పీడబ్ల్యూ ఓటర్స్ కావచ్చు, ప్రతి ఒక్క శాతం కూడా ఓటింగ్ శాతం పెరిగిందన్న కోణంలో పేర్కొన్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా బ్యాలెట్ బాక్స్ నుంచి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్క కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అయితే విధించారు పోలీసు అధికారులు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే ఖైరతాబాద్, ముషిరాబాద్ మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద దాదాపు 20 రోజుల తర్వాత తీవ్ర ఉత్కంఠ ఏదైతే ఉందో లోక్సభ అభ్యర్థి ఎవరు, పార్లమెంట్ కి ఎన్నికయ్యేటటువంటి అభ్యర్థి ఎవరు అన్న కోణంలో ప్రతి ఒక్కరికి కూడా ఉత్కంఠ నెలకొంది. మొత్తం ఒక్కొక్క పార్టీ, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీ కూడా హేమాహేమిలుగా ప్రచారంలో అయితే దూసుకుపోయారు. ఈ ఓటింగ్ లో ఏదైతే పోలింగ్ లో ఎవరి భవిష్యత్తు ఎలా తేలబోతోంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కౌంటింగ్ కి సంబంధించి ప్రతి ఒక్క జోన్ లో ఏదైతే కౌంటింగ్ కి సంబంధించి కేటాయించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈవీఎం మిషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా భారీ ఏదైతే 2 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కౌంటింగ్ సమయంలో ఎలా విధుల్లో పాల్గొంటున్నారు, అలాగే వారి దగ్గర మొబైల్ ఫోన్స్ లేకుండా కూడా జాగ్రత్త పడేలాగా ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా జాగ్రత్త తీసుకుంటుంది. మరోవైపు ఎన్నికల కమిషనర్ తో పాటు ఏదైతే రొనాల్డ్ రౌస్ కూడా మొత్తం ప్రతి ఒక్క చోట కూడా కౌంటింగ్ సెంటర్లను అన్నిటి కూడా విజిట్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా కాసేపటి క్రితం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈసారి దేశంలో చాలా భారీ ఎత్తున ఓటింగ్ శాతము, యువ ఓటర్ల శాతం కూడా చాలా వరకు పెరిగిందన్న కోణంలోనే చెప్పారు. మొత్తం ప్రతి ఒక్క చోట ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మొత్తం ఒక ఏదైతే ఉప పోలింగ్ కి సంబంధించి సికింద్రాబాద్, మిగతా అన్ని చూసుకుంటే లోక్సభకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. కాబట్టి దాదాపు 20 రోజుల తర్వాత ఈ ఉత్కంఠకు రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా తెరలేవనుంది. ఏ అభ్యర్థి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది రేపు సాయంత్రానికి తేలబోతోంది. అబిత, రైట్, థ్యాంక్ యూ ఉషా.